నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో నివసిస్తూ ఉన్న ప్రవాసులకు వాహనాలకు సంబంధించిన యాజమాన్యంపై ఉన్న సంసిగ్ధతకు తెరపడింది. ప్రవాసులు తమ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం గరిష్టంగా 3 వాహనాలను తమ పేరు మీద నమోదు చేసుకోవచ్చని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తాజాగా స్పష్టం చేసింది. గతంలో 1 వాహనానికి పరిమితం చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం కువైట్లోని ప్రవాసులకు పెద్ద ఊరటనిచ్చింది. అలాగే కువైట్లో ఉన్న ప్రతి ప్రవాసుడు గరిష్టంగా 3 వాహనాలను సొంతం చేసుకోవడానికి అనుమతి ఉంటుంది, అంటే కొనుగోలు చేయడానికి అనుమతి ఉంటుంది. ఈ వాహనాలు కేవలం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. ఎవరు ట్యాక్సీ కానీ లేకపోతే ఇతర అవసరాల కోసం అయితే ఉపయోగించకూడదు. చాలామంది ప్రవాసులు లైసెన్సు లేకుండానే పదుల సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేసి అక్రమంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం ఆ ధోరణిని అరికట్టడానికే ఈ పరిమితిని విధించింది. కువైట్ దేశంలో పెరుగుతూ ఉన్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పార్కింగ్ సమస్యలను పరిష్కరించడం కూడా ఈ కొత్త నిబంధన ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కొంతమంది ప్రవాసుల పేరు మీద 50కి పైగా వాహనాలు ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం విచారణలో తేలింది. ఇలాంటి అసాధారణ వాహన యాజమాన్యాన్ని ఇక పైన అనుమతించబోమని చెప్పి అధికారులు హెచ్చరించారు. నిర్ణీత పరిమితికి మించి వాహనాలు ఉంటే వాటి రిజిస్ట్రేషన్ విషయంలో కఠిన నిబంధనలు వర్తిస్తాయి. అలాగే డ్రైవింగ్ లైసెన్సు లేని వారి పేరు మీద వాహనాల రిజిస్ట్రేషన్ చేయడంపై కూడా ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. కువైట్లో ఎవరైనా వాహనాలు కొనుగోలు చేయాలంటే వాళ్ళకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే కానీ వాళ్ళు వాహనాలు కొనుగోలు చేసేదానికి అనుమతించరని చెప్పేసి, అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద 3 వాహనాలు అయితే కొనుగోలు చేయవచ్చు. ఈ యొక్క కొత్త రూల్ అమల్లోకి వచ్చిందని చెప్పేసి, గతంలో కేవలం 1 మాత్రం వాహనమే కువైట్లో ఉన్న ప్రవాసులు కొనుగోలు చేయాలని చెప్పేసి అధికారులు నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ యొక్క నిర్ణయాన్ని పక్కన పెట్టి 3 వాహనాలకు అనుమతిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.